సింగరేణి నియామకాలపై కవిత హరీష్ రావు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలోని ఉమ్మడి వెలగటూరు మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల తీరుపై రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. జగిత్యాల జిల్లాలోని ఉమ్మడి వెలగటూరు మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా కొండాపూర్ గ్రామంలో నిర్మాణమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెలగటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇంటిని కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సింగరేణి విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తలో వైపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, గెల్లు శేఖర్ తో పాటు పలువురు సర్పంచ్లు, కార్యకర్తలున్నారు. రాజ్యంలో కూడా ఇందిరమ్మ ఇంటి కల ఈ విధంగా ఎన్నడన్నా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎన్నడన్నా ఇట్లా పేదవాళ్ళ ఇంటికి ఒక మధ్యతరగతి ఇల్లు కట్టుకుంటే ఒక ఎమ్మెల్యే పోయి కొబ్బరికాయ కొట్టినారా వాళ్ళు? ఇక్కడ రాజ్యం వెళ్ళినటువంటి నియంత రాజ్యం వెళ్ళినటువంటి ఆ మహానుభావం అడుగుతాను. ఇలా ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం, ఒక ఆర్థికంగా ఇబ్బంది ఉండి మేము ఇంటికి కట్టుకోమన్నట్టు పరిస్థితి లోపల నేరుగా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి కల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ లబ్ధిదారుగా అకౌంట్ నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. ఏ ఊరికైనా మా మీడియా మిత్రులు చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. అట్లా ప్రజల పక్షాన, పేదల పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తాను తప్ప ఈ చెవాకులు పవాకులు మాట్లాడేటోళ్ళందరికీ ప్రజలు రాబోయే రోజులు ఎట్లా బుద్ధి చెప్పానో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు బీజేపీకి ఎట్లా బుద్ధి చెప్పానో అట్లా బుద్ధి చెప్తారు. మా అక్క కవితక్క పాపం, మా కవితక్క గురించి ఇక మేము మాట్లాడకంటే, ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుస్తాయి. అది ఎప్పుడో కార్యక్రమం, ఖరారైన కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి తీరాలన్నట్టు సింగరేణి కాలేజ్ బొగ్గుగనులు ప్రాంతంలో పనిచేసే ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక నెల రోజుల కింద రివ్యూ పెట్టుకున్నాడు డిప్యూటీ సీఎం గారు. రివ్యూ పెట్టుకొని వారి యొక్క రిప్రజెంటేషన్స్ అని విని నువ్వు స్వయంగా మైన్స్ గారిని విజిట్ చేస్తా, అదేవిధంగా ఆ కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి కార్యక్రమం ఖరారైన తర్వాత ఆ కార్యక్రమం ఖరారైన విషయం తీసుకొని ఒక హరీష్ రావు దిక్కు, కవిత దిక్కు తిరుక్కుంటా మేము చేయబట్టే వచ్చినట్టు ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఎప్పుడైనా వస్తారు. దానికి నువ్వు వస్తాం, నువ్వు రాకపోతే మేము రామా?